సో, సో, మొత్తానికి ప్యాషన్, సాధించారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కసి కూడా ఉంటది. హ్మ్. సో, ఆ కసే మనల్ని ముందరికి తీసుకెళ్తదని నా ఫీల్. Casi, 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 casi. షూట్ స్టార్ట్ అయ్యిద్ది అనే టైంలో లైట్స్, కెమెరా, యాక్షన్ అని హ్మ్. చెప్పే మూమెంట్ ఉంటది కదా! దట్ ఈస్ బిగ్గెస్ట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సినిమాలే లైఫ్ రా మావా, లైఫ్ అంతా సినిమా మావా, సినిమా మావా, సినిమా మావా. అదేంటంటే జాబ్ అనేది ఒక పార్ట్ టైమ్ లాగా ఆలోచిస్తాను నేను. బేసిక్‌గా ఏంటంటే కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని, ఒక పూట గడపడానికి జాబ్ అనేది. హ్మ్. బట్ కెరీర్ ఏంటంటే మన లైఫ్ అది. మన హ్మ్. లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తది. సో, నేనెట్లా అనుకుంటా అంటే ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా? లేదంటే స్టడీసే కంటిన్యూ చేస్తున్నావా? లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేయాలా, స్టడీస్ తోటే కంటిన్యూ కంటిన్యూ చేశాను. చేసావు. ఎందుకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అనే ఆలోచన వచ్చింది? మంచి జాబ్ చేసుకోవచ్చు కదా! బావుంది. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. యాహ్! సో, ఎప్పుడు రిలీజ్ అనుకోవచ్చు? ఏప్రిల్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ హ్మ్. తెలీదు. ఒక 'ఓషన్' అనేది మూవీ అయితే హ్మ్. దాంట్లో ఎడిటింగ్ అనేది ఒక తిమింగలం అని నమ్ముతాను. 'డిఐలో' నేను పడిన స్ట్రగుల్ ఏంటంటే బేసిక్‌గా షూటింగ్ టైమ్‌లో సో, మా ఫాదర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఇదివరకైతే ఖాళీగా ఉండే టైంలో అద్దంలో చూసుకొని మేకప్‌లంట అయ్యి పౌడర్‌లు కొట్టుకుంటూ ఉండేవాడు మొహానికి. కనీసం ఇప్పుడు నీకు జుట్టు దూకునే టైం గూడా లేదురా! ఆ జుట్టు చూసావా అట్లా అయిపోయిందన్నారు. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు నాతో పాటు ఒక యంగ్‌స్టర్ ఉన్నారు. చాలా పెద్ద గోల్స్ అన్నమాట. అంటే చాలా మందికి ఉంటుంది చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి అన్నట్టు. కానీ తనకైతే ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనో, లేదంటే ఒక రైటర్ అవ్వాలనో, ఇంకా ఇలాంటి గొప్ప ఆలోచనలతో మన ముందుకొచ్చాడన్నమాట. సో, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి తనే డైరెక్టర్‌గా, తనే స్క్రీన్ ప్లే, ఎడిటర్ ఇలా చాలా రకాలుగా అన్ని ఆర్ట్స్‌లో ఒక తన పార్ట్ అనేది చూపిస్తూ ఇక్కడ మన ముందున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము ఏంటి అనేది. హాయ్! హలో! విఠోబా, ఆ! ఇంట్రో చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు నీ హ్మ్. మైండ్‌లో ఉన్నాయి. హ్మ్. అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అంటే చదువుకుంటున్నావా? లేకపోతే ఇట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎళ్ళాలనుకుంటున్నావా? యాహ్! ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. హ్మ్. ఫస్ట్‌లీ ఐ వుడ్ థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీవన్ హూ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. ఓకే. అండ్ గుజరాత్‌లో చదువుతున్నా ఇప్పుడు నేను. హ్మ్. అండ్ కెరియర్‌ని ఫిల్మ్ మేకింగ్‌గా తీసుకున్నా. హ్మ్. జాబ్‌ని హాబీగా తీసుకున్నా. బేసిక్‌గా ఇది బయట రివర్స్‌లో ఉంటది. హ్మ్. అదేంటంటే జాబ్ అనేది ఒక పార్ట్ టైమ్ లాగా ఆలోచిస్తాను నేను. కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని, హ్మ్. ఒక పూట గడపడానికి జాబ్ అనేది. హ్మ్. బట్ కెరీర్ ఏంటంటే మన లైఫ్ అది. మన హ్మ్. లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తది. సో, నేనెట్లా అనుకుంటా అంటే ఇప్పుడు మనం ఏదైతే మన లైఫ్ కెరియర్‌ని చూజ్ చేసుకున్నామో, హ్మ్. సో, బేసిక్‌గా ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మన ఓకే. బ్రతకడానికి ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. సో, ఇన్ని రోజులు ఏం చేసామంటే ఫిల్మ్ మేకింగ్ అనేది నేను కెరియర్‌గా తీసుకున్నా అని హ్మ్. నేను చెప్తా. ఓకే. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా? లేదంటే స్టడీసే కంటిన్యూ చేస్తున్నావా? లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేయాలా, స్టడీస్ తోటే కంటిన్యూ కంటిన్యూ చేశాను. చేసావు. యాహ్! ఎందుకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అనే ఆలోచన వచ్చింది? మంచి జాబ్ చేసుకోవచ్చు కదా! ఏదో ఒక కొత్తగా ట్రై చేద్దాం, యూనిక్‌గా ఉండాలి. సో, హ్మ్. మన లైఫ్ స్టైల్ స్టోరీ రైటింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి. ఓకే. బేసిక్‌గా ఎట్లా అంటే స్టోరీ రైటింగ్ ఒక ఆర్ట్ టైప్‌లో ఉంటది. అది ఎట్లా హ్మ్. అంటే దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంటది. తెలియని ఓకే. మ్యాజిక్. సో, అందరికీ గూడా రాదు అది. యాహ్! ఆ! అందరికి రాదు. సో, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యా. ఓల్డర్ జనరేషన్‌కెళ్తే స్టోరీ మేకింగ్, టెల్లింగ్ అనేది ఎట్లా ఉంటదంటే, ఒక గుహల్లో డ్రాయింగ్స్ గాని, హ్మ్. లేదంటే చెక్కడం గాని, ఈ టైప్‌లో ఉండేది స్టోరీ హ్మ్. టెల్లింగ్. అండ్ జనరేషన్ కొద్ది మారే కొద్దీ తోలుబొమ్మలాట, హ్మ్. లేదంటే డ్రామా, స్కిట్స్. సో, ఇంకా జనరేషన్ మారిన కొద్దీ డిజిటల్ వరల్డ్‌లోకి వచ్చింది. ఇప్పుడు 3డీ అని హ్మ్. ఆహ్, స్క్రీన్ మీద ఒక టెక్నాలజీ విజువల్ మారింది. టెక్నాలజీ హ్మ్. మారిన కొద్దీ. సో, బేసిక్‌గా ఏంటంటే నాకు ఈ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ అనేది సేమ్ టైప్‌లో ఉంటది. హ్మ్. బట్ మనం చూసే విజన్ అనేది మారిపోతుంది. ఓకే. సో, ఫ్యూచర్‌లో కూడా ఇది ఎట్లా ఉండొచ్చంటే బేసిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అవతార్' మూవీ తీసుకుంటే మనం హ్మ్. ఫ్యూచర్‌లో టెక్నాలజీ మారిన కొద్దీ మనం 'అవతార్' వరల్డ్‌లోకెళ్ళిపోవచ్చు. హ్మ్. సో, వాళ్ళు తీసుకెళ్తారేమో అట్లా. హ్మ్. మనకు తెలీదు కదా ఫ్యూచర్ ఎట్లుంటదో. ఓకే. సో, ఆ మ్యాజిక్‌లోకి నేను ఎంటర్ అయిపోయా. సో, ఓకే. దట్స్ ఆల్. సో, ఇంత చిన్న ఏజ్‌లో అంటే బీటెక్ థర్డ్ ఇయర్ యాహ్! చదువుతున్నావు. ఈ టైంలో అయితే అసలు ఏం ఆలోచిస్తున్నావో మాకైతే అసలు తెలీదు. ఏం చదువుతున్నామో గూడా అంత ఐడియా లేదు. యెస్. యెస్. కానీ నువ్వైతే ఒక మంచి ప్యాషనేట్‌గా ఉన్నావు. హ్మ్. సో, ఆహ్, మీ ఫ్యామిలీలో ఎవరైనా
ఫిలిం సైడ్ ఉన్నారా లేదంటే నువ్వేనా? లేదు ఫస్ట్ టైం నేను ఒక్కడినే. ఒక్కడివే. ఓకే. ఒక్కడినే యూనిక్ గా ఆలోచించావా? రిలేటివ్స్ అంటుంటారు ఎందుకురా నీకు హ్మ్. ఇవన్నీ మంచి జాబ్ చేసుకోక చదువుకో అని. బట్ చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తారు. హ్మ్. మన లైఫ్ స్టైల్ మనది కదా, మనకి నచ్చిన పని చేయాలని హ్మ్. చెప్పేసి నా తాపత్రయం. ఓకే. మరి పేరెంట్స్ మీకు సపోర్టేనా లేదంటే చా- వద్దు అని చెప్పారా? లేదు లేదు, చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. అసలు దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఓకే. ఆ, మంచి సపోర్ట్ అయితే. యా మంచి సో బేస్ ఇప్పుడు ఇచ్చారు. ఏంటి షార్ట్ ఫిల్మ్ తీసావా? లేకపోతే ఏంటి వెబ్ సీరీసా? మూవీనా? లేదు, ఏంటి? షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిలిం. ఓకే. నేమ్ ఏం వచ్చేసి చతుర్వేద పురుషార్థ. బేసిక్గా దాని మీనింగ్ ఏంటంటే చతుర్వేద పురుషార్థ ఈస్ నథింగ్ బట్ సాంస్క్రిట్ వర్డ్. ఓకే. సో అదేంటంటే చతుర్ అంటే 4, హ్మ్. విద అంటే విధాలు, హ్మ్. పురుష్ అంటే మెన్. దెర్ ఇస్ నో ఫీమేల్ లీడ్ ఇన్ దిస్ షార్ట్ ఫిలిం. ఓకే. అందరు ఫీమేల్ ఉండదు ఇంకా. ఫీమేల్ ఉన్నారు. మొత్తం ఓకే. అంతా మెన్ క్యారెక్టర్స్ తోటే హ్మ్. మూవీ స్టార్ట్ అయింది. ఓకే. సో అర్థ అంటే వాళ్ళు చేసే పనికి అర్థం ఏంటి. హ్మ్. మేము ఒక టైటిల్ అనుకుంటున్నప్పుడు ఈ చతుర్వేద పురుషార్థ అనేది ఈ వర్డ్ నాకు తగిలింది. సో దీన్నే ఎందుకు టైటిల్ గా పెట్టకూడదు అని చెప్పేసి హ్మ్. పర్ఫెక్ట్ గా సింక్ అయింది కూడా మా కాన్సెప్ట్ కి కానీ మా థీమ్ కి ఓకే. కానీ. సో ఇంక అట్లా మేము చతుర్వేద పురుషార్థ అనే టైటిల్ పెట్టేసాం. ఓకే. అంటే ఈ షార్ట్ ఫిల్మ్‌కి కాన్సెప్ట్ ఏదైనా చెప్తావా? లేదంటే రిలీజ్ తర్వాత తెలుసుకోవాలా? కాన్సెప్ట్ చెప్పాలంటే ప్రతి మనిషికి గాని ఒక లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి మేడం. హ్మ్. సో దానికేంటంటే ఒక హెచ్చరిక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే హైవే మీద వెళ్తున్నాం అనుకోండి. హ్మ్. స్పీడ్ లిమిట్ ఎంత అని మనకు చూపిస్తది. హ్మ్. సో అదేంటంటే ఒక హెచ్చరిక. హ్మ్. సో అట్లా ఏంటంటే నా షార్ట్ ఫిల్మ్ కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నాం. హ్మ్. ప్రజలకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. సో వాటిని దాటెళ్తే వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి అట్లా ఉంటాయి అని ఓకే. చెప్పేసి అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. హుహు. బావుంది. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. యాహ్! సో ఎప్పుడు రిలీజ్ అనుకోవచ్చు? ఏప్రిల్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ హ్మ్. తెలీదు. అది తెలీదు. ఎంతవరకు వెళ్తది. ఓకే. మొత్తం అయిపోయిందా? అంటే ఆ! పూర్తిగా మ్యూజిక్ కావచ్చు, లేదంటే ఎడిటింగ్ ఈ పార్ట్ అంతా అయిపోయిందా? యాహ్! ఆల్మోస్ట్ అయిపోయింది. ఫిల్మ్ మేకింగ్ ఆల్మోస్ట్ మొత్తం. అయిపోయింది. హ్మ్. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని యాహ్! ఉన్నాయి. ఓకే. సో ఏంటి ఇంకా నీకు ఎలాంటి ఆలోచనలున్నాయి? ఫ్యూచర్‌లో ఇట్లాగే కంటిన్యూ చేస్తా అని చెప్పావు గదా! అండ్ ఇందులో చూసుకుంటే స్పెషల్‌గా చెప్పాల్సింది ఎడిటింగ్ నువ్వే చేశా అంటున్నావు. హ్మ్. హ్మ్. స్క్రీన్ ప్లే నువ్వే అని చెప్పారు. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ డైరెక్షన్ యాహ్! అంటే యాహ్! ఇంకేదైనా ఉన్నాయా? కాస్ట్యూమ్ డిజైనర్ నేనే, ఆ! ప్రొడక్షన్ మేనేజర్ నేనే. ఓహ్! యాహ్! ఓకే. అన్ని సో ఆర్ట్స్‌లో వేలు యాహ్! పెట్టేసావన్నమాట. సో ఇది బేసిక్‌గా అందరికీ ఆ! పాసిబుల్ అవ్వదు. యాహ్! యాహ్! సో ఎలా మేనేజ్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పాలంటే నా విషయానికొచ్చేసరికి నా దగ్గర అంత టీమ్ లేదు. హ్మ్. సో అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ లీడ్ నేనే ఇంకా. హ్మ్. యాస్ ఎ డైరెక్టర్‌గా ఆ లీడ్ తీసుకోవాల్సింది నేనే. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఎడిటింగ్ కూడా చేస్తా. హ్మ్. బేసిక్‌గా అది ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది మనకు అనవసరం. హ్మ్. చెక్కాలి గానీ ఎడిటింగ్ అంటే హ్మ్. ఏదన్నా ఒకటే. నేను నమ్మేదేంటంటే ఇప్పుడు ఒక 'ఓషన్' అనేది మూవీ అయితే హ్మ్. దాంట్లో ఎడిటింగ్ అనేది ఒక తిమింగలం అని నమ్ముతాను. ఓకే. ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. హ్మ్. సో అదేంటంటే ఎడిటింగ్ డీఐలో నేను పడిన స్ట్రగుల్ ఏంటంటే హ్మ్. బేసిక్‌గా షూటింగ్ టైమ్‌లో మా దగ్గర ఇన్ని లైటింగ్స్ లేవు. హ్మ్. ఓన్లీ 2 ఎల్‌సీస్ ఉన్నాయి. ఓకే. 2 వాటితోనే ఎల్‌సీ మేనేజ్ చేసారా? 2 ఎల్‌సీస్ హ్మ్. తోటి మొత్తం మేనేజ్ చేసాం షార్ట్ హ్మ్. ఫిల్మ్ మొత్తం. సో ఆ 2 షాట్ మారే కొద్దీ కెమెరా యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో ఆ కెమెరా యాంగిల్స్ చేంజ్ అయినప్పుడు లైటింగ్ మారిపోద్ది. హ్మ్. సో మా దగ్గర ఉన్న 2 ఎల్‌సీస్. సో ఆ 2 ఎల్‌సీస్‌ని మేనేజ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఎడిటింగ్ ప్రాసెస్‌లోకి వచ్చేపాటికి డీఐ కష్టమైంది నాకు. హ్మ్. సో ఎందుకంటే ఇంతకు ముందర సీన్‌లో ఉండే లైటింగ్ నెక్స్ట్ సీన్‌కి మారిపోతే ఆడియన్స్‌లో ఆ! తెలిసే కాన్షియస్‌నెస్ ఉండదు. వాళ్ళకి సారీ చూసే వాళ్ళకి అంత చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అంత రాదు. అట్రాక్టివ్‌గా ఉండదు. అవును. సో అక్కడ డీఏ. సో ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఏదన్నా గానీ ప్రీ ప్రొడక్షన్‌లో చూసుకోవడం చాలా బెటర్ పోస్ట్ హ్మ్. ప్రొడక్షన్ కంటే. హ్మ్. సో దట్స్ ఆల్ ఐ యామ్ సేయింగ్. ఓకే. సో ఈ పార్ట్‌లో నీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? అంటే ఓకే. స్టార్ట్ చేయడము, ఆలోచన రావడం ఒక ఎత్తైతే, దాన్ని కరెక్ట్‌గా మేనేజ్ చేసి కంప్లీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యాహ్! యాహ్! సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నావు నువ్వు? యాక్చువల్లీ నా స్టోరీ షూటింగ్ 16థ్ మే స్టార్ట్ అయింది. హ్మ్. బట్ నా లైఫ్‌లో ఏంటంటే నా మూవీ కాస్టింగ్ కాల్ జరుగుతున్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో అది ఎట్లా అంటే కాస్టింగ్ కాల్‌కి నేను ఒక మంచి ఛానల్ చూసి అప్‌లోడ్ చేశా పోస్ట్ కాస్టింగ్ కాల్‌కి. హ్మ్. సో హోల్ ఇండియా నుంచి అందరు చాలామంది ప్రొఫైల్స్ వచ్చాయి నాకు. హ్మ్. సో వాటిల్లో మనకి కావాల్సిన లాంగ్వేజ్ నుంచి గానీ, మనకి హ్మ్. కావాల్సిన క్యారెక్టరైజేషన్ నుంచి గానీ, మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. సో బేసిక్‌గా అట్లా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాం. హ్మ్. సో ఇది మా స్టోరీ. యాక్చువల్‌గా ఇప్పుడు నేను తీసిన స్టోరీ వేరు. అప్పుడు వాళ్ళకి చెప్పిన స్టోరీ వేరు. ఓకే. హ్మ్. సో అట్లా కాల్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళు కొంతమంది డేట్స్ ఖాళీలే ఉన్నారు. హ్మ్. కొంతమంది ఏమన్నారంటే
అడిగారు నా మ్మ్. స్టోరీ ఫార్మాట్ అంతా కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత ఓకే ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ మ్మ్. అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో ఒక మంచి యాక్టర్ తను మ్మ్. తను ఏమన్నాడంటే షార్ట్ ఫిలిమ్స్ అనేది అంటే ఫిలిం ఈ క్రాఫ్ట్ అనేది అందరికీ వచ్చేది కాదు బ్రో మ్మ్. నీకేం తెలీదు దీని గురించి ఎస్ తను చెప్పింది కరెక్ట్ ఆ టైంలో మ్మ్. నాకేం తెలియదు ఇంకా నేర్చుకుంటా ఇంకా లెర్నింగ్ స్టేజ్ అనమాట నేను ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళా మ్మ్. అంత ఒక్క ఏదో నార్మల్ లెవెల్లో ఉండేది మ్మ్. ఇంకా నీకేం తెలీదు దీని గురించి ఎందుకు వచ్చేస్తారు ఫిలిం మేకింగ్లోకి మ్మ్. సో ఇంకా వేరే పనేం లేదా మీరు ఎందుకు ఇట్లా కాలేజ్ చదువుకుంటున్నారు ఆ కాలేజ్లో సెట్ కాకుండా ఎందుకు వీటిలోకి వస్తారు మ్మ్. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు ఇంకా హీ యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్ మ్మ్. ఐ డోంట్ వాంట్ మెన్షన్ దమ్ ఓకే. సో అప్పుడు ఒక్క సెకండ్ నాకు అర్థం కాలే ఏం మ్మ్. చేయాలని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఓకే ఫిలిం మేకింగ్ అంటే ఇట్లానే ఉంటుంది మ్మ్. ఆ మనుషులు ఎట్లా మాట్లాడతారేమో అని మ్మ్. చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు ఓకే. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక 1 వీక్ బ్రేక్ తీసేసుకున్నాను 1 వీక్ బ్రేక్ తీసుకుని అసలు ఏంటి ఫిలిం మేకింగ్ అంటే ఏంటి మ్మ్. దాంట్లో ఉండే లోతు ఏంటి ఎత్తుకు పై ఎత్తులు ఎట్లా వేయాలి మనుషులతో ఎట్లా మ్మ్. మాట్లాడాలి సో ఇదంతా నేర్చుకోవడం తెలుసుకున్నాను. స్టార్ట్ చేసి ఓకే. తెలుసుకున్నాను సో ఈ ప్రాసెస్ లో చాలా బాధపడ్డావు అయితే. ఇట్స్ కామన్ థింగ్ ఓకే. సో నీ ఫేస్ లోనే తెలుస్తుంది అది. యా అంటే ఎట్లా ఇప్పుడు ఒక మాటలు అన్నారు దాన్ని ఆ. తీసుకోవడం చాలా కష్టం. ఇంకొంతమంది అది తీసుకొని కసిగా వర్క్ చేస్తారు. నువ్వు ఏ టైప్ ఇందులో? ఖచ్చితంగా కసిగా వచ్చేసి ఓకే. సో సో మొత్తాన్ని ప్యాషన్ సాధించావు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కసి కూడా ఉంటుంది ఉమ్. సో ఆ కసి మనల్ని ముందర తీసుకెళ్తుంది అని నా ఫీల్ ఈ ప్రాసెస్ లో అంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఇప్పుడు వర్క్ చేసావు కదా ఎవరైతే యాక్ట్ చేశారో తన గురించి ఏం చెప్తావు? అంటే ఇంతకు ముందు మాటలు ఇలా అన్నారు అని చెప్పారు, యా బట్ ఇప్పుడు యాక్ట్ చేసిన అతను నీకు ఎలా సపోర్ట్ చేశాడు? కాస్టింగ్ కాల్ నేను చెప్పింది ఏంటంటే ఎవరికి రెమ్యూనరేషన్ ఇవ్వను ఉమ్. మీకు స్టోరీ నచ్చితేనే రండి ఉమ్. ఇక్కడ లివింగ్ కాస్ట్ ఫుడ్ కాస్ట్ అంతా నేను చూసుకుంటాను మీకు మ్. స్టోరీ నచ్చితేనే రండి నేను రెమ్యూనరేషన్ ఇవ్వనని చెప్పేసి ఓకే. సో వాళ్ళల్లో కొంతమంది నా స్టోరీ నచ్చి రెమ్యూనరేషన్ కూడా ఒప్పుకోకుండా మ్. వచ్చి స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఉమ్. సో బేసిక్గా ఇప్పుడు చెప్పాలంటే అర్జున్ ఉమ్. ఈజ్ వినయ్ షణ్ముఖ్ టీమ్ మెంబర్ ఓకే. హా. ఉమ్. సో అర్జున్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ తను మ్. ప్లే చేశాడు నా మూవీలో లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తనే చూసుకున్నాడు ఓకే. వినయ్ షణ్ముఖ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ Yeah. చేస్తారు. ఎస్ ఎస్ Okay. డిఓపి డైరెక్టర్ గా ఓకే. ఓకే. సో వాళ్ళ టీం మెంబర్ మ్. అర్జున్ అని అతను సో లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తనే చూసుకున్నాడు అండ్ సాయి బన్నీ నా అసిస్టెంట్ డైరెక్టర్ శివ సో శివ ఏంటంటే అసలు వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాడు లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతలో వస్తుందని నేను చెప్పలేను ఎందుకంటే Okay. బేసిక్గా ఆ టైంలో నాకు అంతగా తెలియదు సో ఫార్వర్డ్ స్టెప్స్ అని తనే తీసుకున్నాడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది అండ్ రాయ్ దాంతోపాటు శ్రీనివాస్ అని వెన్ యూ వాచ్ మై గ్లిమ్స్ యూ కెన్ ఫైండ్ హిట్ ఎట్లా అంటే అతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ విలేజ్లో ఓకే. తను చాలా మంచి కళాకారుడు ఈ కెన్ రైట్ స్టోరీస్ ఈ కెన్ రైట్ లిరిసిస్ట్ లైక్ తను లిరిక్స్ రాస్తాడు అట్లానే యాక్టింగ్ చేస్తాడు డాన్స్ చేస్తాడు ఎవ్రీథింగ్ ఓకే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్తాను అట్లానే ప్రసన్న అని చెప్పేసి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ దీంట్లో భద్ర క్యారెక్టర్ యాక్ట్ చేసిన అయ్యప్ప ఈజ్ జిమ్ ట్రైనర్ బేసిక్గా Okay. తన లుక్ చూసి నేను సెలెక్ట్ చేశా ఓకే. ఐ డోంట్ నో హీ విల్ యాక్ట్ ఆర్ నాట్ బట్ తన లుక్ నాకు నచ్చింది తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి వన్ టేక్ అయ్యప్ప అని అతను భద్ర క్యారెక్టర్ మీరు చూసిన షార్ట్ ఫిల్మ్ లో చూస్తే తను చేసిన షార్ట్స్ అన్ని కూడా వన్ టేక్ లో చేసింది Yeah. ఓకే. ఎన్ని రోజుల్లో షూట్ చేశారు? 10 days Ten- 10 nights ఓన్లీ 10 nights. ఓన్లీ నైట్ అండ్ స్టోరీ ఓ Ah. ఓకే. సో ఈ మధ్యలోనే మేనేజ్ చేసేసారు. యా నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. చాలా వరకు మనకి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాం, అందులోనే టైం ఎక్కువ గడిచిపోతూ ఉంటుంది. యా అండ్ స్టార్ట్ చేసినాక అయ్యో ఎలా అన్ని రిసోర్సెస్ లేవే అన్నట్టు Yes, yes. బాధపడతాం, దానికి టైం వేస్ట్ అవుతుంది. యా సో 10 days అని అంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. బేసిక్గా మాకు అంత టైం లేదండి ఉమ్. వాళ్ళకి వేరే డేట్స్ ఉన్నాయి నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి అప్పుడే ఆ టైంలో ఏంటంటే మాకు హాలిడేస్ ఇచ్చారు ఓకే. సో ప్రీ ప్రొడక్షన్ మొత్తం హాలిడేస్కి ముందరే నేను ప్లాన్ చేసుకుని ఎట్లన్నా కానీ హాలిడేస్లో షూట్ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి వచ్చాను నేను. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మా దగ్గర కరెక్ట్ రిసోర్సెస్ లేవు అండ్ కరెక్ట్ యాక్టర్స్ కూడా మాకు లిమిటెడ్గా ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే వేరే వాళ్ళని తీసుకురావడానికి కూడా మా దగ్గర ఆ టైంలో ఛాన్స్ లేదు. ఓకే. సో ఉన్న వాళ్ళతోటి మేనేజ్ చేసుకుంటారు
ఇంకా మీకు చెప్పాలంటే మా దగ్గర ఒక క్యారెక్టర్ లేదు. హ్మ్. మాట్లాడారు కానీ వాళ్ళు సడన్‌గా హ్యాండ్ ఇచ్చేసారు. హ్మ్. సో, అప్పుడు ఏం చేయాలో తెలియక నా ఫ్రెండ్ ఒకడు నా దగ్గరున్నాడు. హ్మ్. యాక్చువల్‌గా నాకు సపోర్టర్ అనమాట. ఓకే. సో, తననే పెట్టి నేను ఒక రోల్ ఇచ్చేసా తనకి. ఇచ్చేసారు. యాహ్! అంటే అందులోనే మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది ఆ! బాగా తెలుసుకున్నావు. ఇంకా మరి వేరే ఆప్షన్ లేదు గదా! అక్కడ హ్మ్. మనకి. సో, ఇంక అందుకని చెప్పేసి ఓకే. తనకే ఇచ్చేసా. ఎక్కడ ఏ ప్లేస్‌లో షూట్ చేశారు? ఆ! విలేజ్‌లోనే షూట్ చేశా. విలేజ్‌లో. ఆ! ఏ ఊరు? వేల్పూరు. అడగడం మర్చిపోయా అసలు. ఎక్కడి నుంచి నువ్వు? తణుకు నుంచి తణుకు తణుకు నుంచి. పక్కన విలేజ్ వేల్పూర్ అని. ఓకే. సో, అక్కడే షూట్ చేసాం. ఒక హ్మ్. సెట్ ఏసి షూట్ చేసాం. ఓకే. ఆ! అమ్మ, నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ హోమ్ మేకర్, ఫాదర్ హ్మ్. ఫార్మర్. ఓకే. సో, దట్స్ సో, అమ్మ అంటే సపోర్టే. కానీ నాన్న అంటేనే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు గదా! కెరీర్ ఏమైపోతదో ఈ వేలో ఎళ్తే అవునవును. అందరూ సక్సెస్ అవుతారో లేదో అని అవును. ఆలోచిస్తూ ఉంటారు. సో, మరి నాన్న రెస్పాన్స్ ఏంటి? షూట్ చేసే టైంలో నా గావచ్చు. లైఫ్‌లోకొచ్చేసరికి రోల్ రివర్స్ అయింది. ఆ! బేసిక్‌గా డ్యాడీ ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఓకే. మదర్ ఆలోచిస్తారు. హ్మ్. ఏంటి వీడు ఎట్లా ఎళ్తున్నాడు కరెక్టా కాదా అని చెప్పేసి. హ్మ్. యాక్చువల్‌గా డ్యాడీ గూడా ఎట్లా అంటే రోజు నైట్ ప్రతి నైట్ వచ్చి ఉండేవాళ్ళు. హ్మ్. మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేవారు ఓహ్! సెట్‌లోనే. సో, మార్నింగ్ ఎళ్లి పడుకునేవారు మాతో హ్మ్. పాటే వచ్చేసి. సో, ఇదన్నిటిలో ఒక పార్ట్ అయితే మా డ్యాడీ నాకొక కాంప్లిమెంట్ ఇచ్చారు. హ్మ్. అది ఎప్పటికి మర్చిపోలేను నేను. ఓకే. అదేంటంటే ఒకరోజు నైట్ ఫిఫ్త్ నైట్ అనుకుంటా. హ్మ్. షూట్ కంప్లీట్ చేసేసి వచ్చి ఇంటికొచ్చా. ఫిఫ్తో, సిక్స్త్ డే ఐ డోంట్ నో హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇంటికొచ్చేసిన తర్వాత కూర్చొని తింటున్నాం. అప్పుడే టిఫిన్ హ్మ్. చేస్తున్నామనమాట. సో, మా ఫాదర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, "అరె! నువ్వు ఇదివరకైతే ఖాళీగా ఉండే టైంలో అద్దంలో చూసుకొని మేకప్‌లంట అయ్యి పౌడర్‌లు కొట్టుకుంటూ ఉండేవాడు మొహానికి. కనీసం ఇప్పుడు నీకు జుట్టు దూకునే టైం గూడా లేదురా! ఆ జుట్టు చూసావా అట్లా అయిపోయిందన్నారు." హ్మ్. సో, ఆ రోజు నేను రియలైజ్ అయిందేంటంటే, ఓకే. వర్క్ అంతా నాకు నచ్చినట్టు జరుగుతుంది. హ్మ్. నేను అనుకున్నట్టు చేస్తున్నా. బేసిక్‌గా ఎవరన్నా మీరు చూసినట్టయితే వాళ్ళ బాడీని కేర్ తీసుకోరు. హ్మ్. సో, ఫోకస్ మొత్తం వర్క్ వైపు ఉంటది. అవును. సో, ఆ రోజు నేను డిసైడ్ అయ్యా. ఓకే. మన ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉన్నదని చెప్పేసి హ్మ్. డిసైడ్ అయ్యా. సో, దట్ ఈస్ ద ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్. రియలైజ్ అయ్యావయితే. యాహ్! ఓకే. నేను కూడా చేయగలను అన్నట్టు. ఆ! యెస్. యెస్. ఓకే. సో, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అనుకోవచ్చు? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నా ఫస్ట్ డే హ్మ్. ది డైరెక్టర్స్ అందరికీ నచ్చే మూమెంట్ ఏంటంటే, అంతా సెట్ అయిన తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఓకే. షూట్ స్టార్ట్ అయ్యిద్ది అనే టైంలో లైట్స్, కెమెరా, యాక్షన్ అని హ్మ్. చెప్పే మూమెంట్ ఉంటది కదా! దట్ ఈస్ బిగ్గెస్ట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంతేనా? యెస్. సో, ఈ పార్ట్‌లో హ్మ్. స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అంటే కాన్సంట్రేషన్ కూడా చాలా యెస్. ఇంపార్టెంట్ యెస్. కదా! యెస్. దాన్ని ఎలా మేనేజ్ చేసావు? షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు రోజుకి 24 అవర్స్ ఉంటే నా స్లీప్ టైమ్ 4 అవర్స్. ఓహ్! మిగతా 20 అవర్స్ నేను వర్క్ చేస్తా. హ్మ్. దానికి తోడు ఏంటంటే ఇంటర్న్‌షిప్ చేస్తా. ఇంటర్న్‌షిప్ ఎందుకు చేస్తున్నానంటే మా మదర్‌కి ప్రామిస్ చేశా. హ్మ్. ఒకానొకప్పుడు నేను కాలేజ్ ఫీజ్ కట్టాలి. హ్మ్. సో, అప్రాక్సిమేట్‌లీ 3,00,000 అయిద్ది ఇయర్‌కి. హ్మ్. అది కాకుండా షార్ట్ ఫిల్మ్ అంటే వేరే ఖర్చులుంటాయి. ఎక్స్‌ట్రా అవును. ఖర్చులుంటాయి. ఇంట్లో ఖర్చులుంటాయి. ఏంటంటే మదర్‌ని అడగడం ఇంట్లో వాళ్ళని నాకు అడగడం అంత హ్మ్. కరెక్ట్ కాదనిపించింది. సో, అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, లేదు మనకి ఇన్‌కమ్ సోర్స్ ఏదో ఒక విధంగా ఉండాలి అని హ్మ్. చెప్పేసి ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయ్యాను. సో, మార్నింగ్ 6కి ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయితది నాది. హ్మ్. ఈవినింగ్ 4:45కి ఎండ్ అయితది. మళ్ళా రాంగానే షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్, హ్మ్. ఎడిటింగ్ ప్రాసెస్‌లో కూర్చుంటా. ఎర్లీ మార్నింగ్ 2 వరకు చేస్తా. హ్మ్. మళ్ళా సేమ్ రొటీన్ 6కి లెగుస్తా. ఓహ్! సో, ఇట్లా మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయిందో. సో, అట్లా 1 మంత్ చేశా. హ్మ్. 1 మంత్‌లో బాడీ చేంజెస్ చాలా చాలా చూసా. వస్తాయి. హెల్త్ ఇష్యూస్ యాహ్! వస్తాయి. స్లీప్ సైకిల్ మారిపోయింది. హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్ మారిపోయింది. సో, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఫర్దర్‌గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంటర్న్‌షిప్‌కి రిజైన్ చేసేసాను. హ్మ్. ఇంటర్న్‌షిప్ రిజైన్ చేసేసి ఇంక దీంతో పాటే కూర్చున్నా. ఓకే. సో, యాహ్! ఇది స్టడీస్ స్టడీస్. అంతేనా? యాహ్! ఓకే. నువ్వు చాలా కష్టపడుతున్నావు. హ్మ్. మంచిగా సక్సెస్ అవ్వాలి. యాహ్! అండ్ ఇందులో సాంగ్స్ ఏమైనా ఉంటాయా? నో సాంగ్స్. నో సాంగ్స్ ఆ! ఏముండవు. లేదు. సాంగ్స్ పెడదామన్నా కూడా సెట్ కావు దీనికి. ఓకే. ఈ ఓన్లీ కాన్సెప్ట్. స్టోరీ బేస్డే. యాహ్! స్టోరీ బేస్డ్, హ్మ్. క్యారెక్టర్స్ బేస్డ్. సో, ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్‌గా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఓటీటీస్‌కి ప్లాన్ చేస్తున్నాం. ఐ హ్మ్. డోంట్ నో హౌ ఇట్ విల్ గో. ఒకవేళ అది అవ్వకపోతే ఏదైనా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ చూసి రిలీజ్ చేస్తాను. ఓకే. అట్లా. ఎవరినైనా అప్రోచ్ అయ్యావా? అంటే రిలీజ్‌కి ముందే అనుకుంటాం గదా! ఇక్కడ హ్మ్. చేయాలి, అక్కడ చేస్తే బావుంటది, రీచ్ వస్తది అని. యెస్. హ్మ్. అంటే చాయ్ బిస్కెట్‌ని అప్రోచ్ అయ్యాం. హ్మ్. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ ఒకసారి ఫుల్ లెంగ్త్ చూస్తామన్నారు. అప్పటికి ఇంకా వాళ్ళు అడిగిన టైంకి ఇంకా హ్మ్. ఎడిటింగ్ ప్రాసెస్‌లో ఉంది. ఓకే.
సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పి ఎంత డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 45 మినిట్స్ 45 మినిట్స్. 45 మినిట్స్ లోనే నువ్వు కంప్లీట్ చేసేసావు మొత్తం. ఓకే. బేసిక్గా ఇట్స్ ఏంటంటే అదొక మూవీ లెంత్ స్టోరీ. మూవీ లెంత్ స్టోరీని నేను కుదించి షార్ట్ ఫిల్మ్ లోకి తీసుకొచ్చా. ఓకే. సో ప్రొడ్యూసర్ విషయానికి వస్తే నేను ఏం చెప్తా అయితే ప్రొడ్యూసర్ స్టోరీ అడగలను. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నా, సో ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే సరే నేను ఖర్చుని పెట్టుకుంటా, స్టోరీ నాకేం అవసరం లేదు, నువ్వు తీయి నేను చూసుకుంటా ఏమన్నా అవుతాను. ప్రొడ్యూసర్ ఏంటంటే మా సీనియర్ అన్నమాట, 4th ఇయర్ చదువుతున్నాడు. ఓకే. ఓకే. ఓ మీరు మీరే మేనేజ్ చేసేసుకున్నారు మొత్తం అంతా మా టీమే. సో ఇంకా అందరం ఫ్రెండ్స్ తోటే అయ్యిన షార్ట్ ఫిల్మ్ ఇది, ఇంకా నేర్చుకుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. అయితే ఒకానొక టైంలో వచ్చేసరికి తను కూడా చాలా కష్టపడ్డాడు ప్రొడ్యూసర్. తనకు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉన్నది, ట్రేడింగ్ చేస్తున్నాడు. బేసిక్ గా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, దేంట్లో ఖర్చు పెడుతున్నావు ఒక్క క్వశ్చన్ అడగలన్నాడు. సెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాడు అంతే. అంటే ఫర్దర్ గా ఏదైనా ఫిలిమ్స్ రిలీజ్ అయినా కూడా డబ్బులు నేను పెట్టుకుంటాను. సో నాలో ఏం చూసాడో తెలియదు కానీ ఆ కాన్ఫిడెన్స్ తనలో ఉన్నది. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నా గురించి నేను తీయకపోయినా కూడా నన్ను నమ్ముకుని ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళ గురించి అయినా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఒక కాన్సెప్ట్. సో ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువ అయిందా తక్కువ అయిందా? అబ్సల్యూట్లీ ఎక్కువ అయ్యింది. ఓకే. జనరల్ గా జరిగేది. సో అప్రాక్స్ 2,50,000 అండి. ఓకే. మరి అంత వర్త్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మీకు చూసాక తెలుస్తుంది. అంతేనా? మీరు ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ రిలీజ్ అవ్వబోయే ట్రైలర్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు దేనికి ఖర్చు పెట్టారు. 2,50,000 దేనికి ఖర్చు అయిందని చెప్పేసి మీకు చూస్తే అర్థమైపోయింది. ఓకే. సో రిలీజ్ చేయడము ఇప్పుడు చాలా పెద్ద విషయం. అంటే దాన్ని ప్రమోషన్ చేసుకోవడం, ప్రమోషన్ చేసుకుంటేనే ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అంత రీచ్ అవ్వగలుగుతాం. సో ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? అంటే ఎలా ప్రమోషన్ చేయాలి, ఎట్లా జనాలకి దాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి? ఇప్పుడు వరకు అయితే ఏం ప్లాన్ చేయలేదు నేను. ఫర్దర్ గా అట్లా అంటే కొన్ని పేజెస్ ఉంటాయి అనమాట, ఆ పేజెస్ లో పోస్ట్ చేయించడం, కొన్ని తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ఇట్లా. డిఓపి మ్యారియో చాలా కష్టపడ్డాడు. అట్లా ఏంటంటే రోజు అప్ అండ్ డౌన్ వేయాలి, 60 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. నైట్ టైం 6 o'clock వస్తాడు, ఇంట్లోనే డిన్నర్ చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటాడంటే పడుకోడు, వేరే షూట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. మ్యారియో కూడా చాలా కష్టపడ్డాడు. యానిమేషన్ గురించి ఏమైనా చెప్తావా? అంటే ఈ దీంట్లో ఏమైనా యూజ్ చేసావా? 2D యానిమేషన్ యూజ్ చేసాం అండ్ 3D యానిమేషన్ యూజ్ చేసాం. సో 2D యానిమేషన్ కి నరేష్ అన్నని అప్రోచ్ అయ్యాం. ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ యానిమేటర్, డిజిటల్ ఆర్టిస్ట్ అని చెప్తా. అండ్ 3D యానిమేషన్ వచ్చేసరికి జగదీష్ అన్న అని చెప్పేసి తను కూడా మా టీం మెంబర్, అక్కడే మా సీనియర్. సో ఇంకా తను లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాడు. హీఈస్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ 3D యానిమేటర్ అని చెప్తా. షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నుంచి తనకు మంచి ఛాన్సెస్ వస్తాయని చెప్తాను. ఓకే. ఇంత కష్టపడుతున్నావు అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. అన్ని స్టడీస్ ని, ఈ ఫిల్మ్ మేకింగ్ ఆ ప్యాషన్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకొని మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్ లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.